గ్రామ అభివృద్ధి మా లక్ష్యమని రేగుండి సర్పంచ్ అశోక్ కుమార్ తెలిపారు. ఇప్పటికే గ్రామంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో 5 లక్షల సీసీ రోడ్డు, 10 లక్షల డ్వాక్రా భవనం నిర్మిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, మండల అధికారుల ఆదేశానుసారం గ్రామంలో మంచినీటి కొరత లేకుండా నల్లాలను బిగించామని, ఇప్పటికే బీసీ కాలనీలో అనేక ప్రాంతాలలో నల్లాలు వేసి ప్రజలకు దారిని తీరుస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇంకా గ్రామంలో గుర్తించని సమస్యలను గుర్తించి దశల వారీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. గ్రామంలో క్రమ పద్ధతిలో లేని విద్యుత్ లైన్ స్తంభాలను మార్చి క్రమ పద్ధతిలో వేస్తామని ఆయన పేర్కొన్నారు. గ్రామంలో ప్రజలు నడవడానికి గాని, వాహనాలు వెళ్లడానికి గాని మురుగు కాలువలపై నిర్మించిన బెడ్లు సరిగ్గా లేవని, వాటిని కూడా మార్చామని, వాటిని కూడా నూతన బెడ్లతో పూర్తి చేస్తున్నామని వారు పేర్కొన్నారు. ఇంకా గ్రామంలో అభివృద్ధి జరగాలంటే పంచాయతీ సభ్యులు, గ్రామ పెద్దల సహకారం అవసరమని, అందరితో సహకారం తీసుకొని ముందుకు వెళ్తామని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మురుగు కాల్వలు, సీసీ రోడ్లు, ఫిల్టర్ వాటర్ పై చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. గ్రామంలో ప్రజలు చట్టాలను, ప్రభుత్వ విధానాలను తెలుసుకొని ముందుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధికి అందరి సహకారం అవసరమని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి, అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు అశోక్ కుమార్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మానేయ, ఎండి మైమూద్, పుల్లమల్ల బంజయ్య, కూరటి భీమయ్య, వార్డు సభ్యులు మైనోద్దీన్, జంగాల లింగేష్, దండెగల్ల చంద్రప్ప, గోపాల్, టి వెంకటయ్య, టి రాములు, అంజాద్ తదితరులు పాల్గొన్నారు.